పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం. 75 సంవత్సరాల వయసు మనకి. ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నాం. తప్పకుండా మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మీరు వేసినటువంటి సిట్ల మీద మాకు నమ్మకం లేదు, ప్రజలకి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు. అది ఎప్పుడు చేసినా ఈ సిట్లు అనేటువంటి ఏ రకంగా పనిచేశాయో, ఏ రకంగా వ్యవహరించాయో అనేటువంటిది గత ప్రభుత్వాల్లో చూసాం. సిట్ల మీద నమ్మకం లేదు. సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఇందులో తప్పకుండా నిజానిజాలు బయటపడాల్సిందే. ఇందులో తప్పు ఎవరు చేశారనేటువంటిది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వరాన్ని నమ్ముకునేటువంటి కోట్లాది మంది భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇందులో నిజానిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలు బయటకు తీసుకొస్తాయనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విశాఖపట్నం కార్పొరేటర్లందరూ కూడా దాన్ని డిమాండ్